ఇంద్రకీలాద్రిపైన దుర్గమ్మ ఆవిర్భవించకముందే అమ్మవారు విజయవాడలో ఒక కొండపైన గుహలో స్వయంభూగా వెలిశారని మీకు తెలుసా? అక్కడ ఇప్పటికీ అమ్మవారు సంచరిస్తున్నారని తెలిస్తే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. కనకదుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఆవిర్భవించడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే విజయవాడలోని ఒక కొండ గుహలో స్వయంభూగా వెలిశారు. బెజవాడలో అమ్మవారు మొట్టమొదటిగా ఈ కొండపైనే తన పాదాన్ని మోపారట. అందుకే ఈ కొండను అమ్మవారి పుట్టినిల్లుగా, ఇంద్రకీలాద్రిని మెట్టినిల్లుగా చెబుతారు. ఇప్పటికీ అమ్మవారు రాత్రిపూట ఇంద్రకీలాద్రి కొండ దిగి నగర సంచారం చేస్తూ ఈ కొండపైకి వచ్చి సేద తీరుతారని అంటారు. అలా అమ్మవారు తొలిసారిగా విజయవాడలో అడుగుపెట్టిన ప్రదేశమే ధనకొండ. ఈ కొండ విజయవాడలోని మొగల్రాజపురం ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కొండపైన గుహలో ఒక బండరాతిపైన దుర్గా భవానీ అమ్మవారు జ్వాలా రూపంలో శ్రీచక్రంలో చాలా మార్మికంగా ఉంటారు. అమ్మవారు ఈ కొండపైన తొలిసారిగా అడుగుపెట్టారనడానికి గుర్తుగా శ్రీచక్రం క్రింద అమ్మవారి పాదముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. మరి ఎంతో మహిమగల తల్లిగా పేరుగాంచిన ఈ అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలి? అసలు ఈ అమ్మవారు ఈ కొండపైన ఎలా ఆవిర్భవించారు? దాని వెనుకున్న కథ ఏమిటి? ఇలా దనకొండ దుర్గాభవానీ అమ్మవారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు విజయవాడ బస్టాండ్ నుండి దనకొండ అమ్మవారి కొండపై వరకు ఎలా వెళ్లాలో క్లియర్గా చూపిస్తాను. మనమిప్పుడు విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడి నుండి దనకొండకు వెళ్లడానికి డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉండవు. ఒకవేళ సిటీ బస్సులో రావాలనుకుంటే జమిచెట్టు సెంటర్ దగ్గర దిగి అమ్మవారి ఆలయానికి కాలినడకన చేరుకోవచ్చు. అలానే బస్టాండ్ నుంచి డైరెక్ట్ సర్వీస్ ఆటోలు అందుబాటులో ఉండవు. మనం బస్టాండ్ దగ్గరలో ఆటో అడిగితే చాలా ఎక్కువ చెబుతారు. కాబట్టి బస్టాండ్ నుండి బయటకు వస్తే ఒక వంతెనొస్తుంది కదా, అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే బందర్ రోడ్డు వైపు వెళ్లే ఆటోలుంటాయి. అక్కడ మాట్లాడుకుంటే 100 రూపాయలకే టెంపుల్ దగ్గరకు తీసుకుని వెళతారు. ట్రైన్లో వచ్చినా సరే రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే ఆటోలుంటాయి. అక్కడి నుండి దనకొండ అమ్మవారి టెంపుల్ సుమారుగా 4 కిలోమీటర్లుంటుంది. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకోవచ్చు. మీరు డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వెళ్లకుండా ముందు మొగల్రాజపురంలో సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న మొగల్రాజపురం గుహలు చూసుకుని వెళదామనుకుంటే అక్కడ దిగి అవి చూశాక వెళ్ళొచ్చు. ఇక్కడి నుండి దనకొండ అమ్మవారి ఆలయం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నేను ఆటోలో మొగల్రాజపురం గుహలు వద్దకు చేరుకున్నాను. ఈ గుహలు భారతీయ పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంటాయి. లోపలకు వెళ్లడానికి ఎప్పుడో కానీ డోర్స్ ఓపెన్ చెయ్యరు. ఈ గుహల్లో కూడా అమ్మవారుంటారు. ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న దుర్గమ్మ బాగా ఉగ్రంగా ఉండి రోజూ బలులు కోరుతూ ఉంటే ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్రకళలను అన్నింటినీ కూడా సంగ్రహించి ఇక్కడ గుహలో ఉన్న అమ్మవారిలో ప్రవేశపెట్టారట. ఇంద్రకీలాద్రి కొండ నుండి స్ట్రైట్ లైన్ గీస్తే అమ్మవారి చూపు ఎగ్జాక్ట్గా ఈ గుహలో ఉన్న అమ్మవారి మీదనే పడుతుంది. ఈ స్టోరీ గురించి మీకు వేరే వీడియోలో చాలా క్లియర్గా చెబుతాను. సో బయట నుండే వీటిని చూసుకుని కొంచెం ముందుకు వస్తే ఒక సర్కిల్ వస్తుంది. అక్కడి నుండి రైట్కి ఒక సందులాంటి రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ ముందుకు వెళితే డైరెక్ట్గా దనకొండ అమ్మవారి కొండ మెట్లు దగ్గరకు వెళ్ళిపోతాం. మనం ఓన్ వెహికల్ ఏదైనా వేసుకుని వచ్చినా సరే ఇక్కడ వరకే ఎలో ఉంటుంది. ఆటోలు కూడా ఇక్కడి వరకే వెళతాయి. పైకి నడిచి వెళ్లడానికి మాత్రమే మెట్లు దారి ఉంది. వాహనాలు పైకి వెళ్ళవు. ఎవ్వరైనా ఆ మెట్లెక్కి పైకి వెళ్లాల్సిందే. చూసారా, కొండపైకి వెళ్లేవాళ్లు వాళ్ల వెహికల్స్ని ఇక్కడే పార్క్ చేశారు. ఇక్కడి నుండి మెట్ల దారి మొదలవుతుంది. ఈ పసుపు మెట్లు ఇళ్ల మధ్యలో నుండి పై వరకు మలుపులు మలుపులుగా ఉంటాయి. అక్కడక్కడ మాత్రమే ఎత్తుగా ఉంటాయి. చాలా వరకు ఫ్లాట్గానే ఉంటాయి. మామూలుగా అయితే ఈ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. అక్కడక్కడ ఆగితే మరో 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టొచ్చు. సో మామూలుగా అయితే ఎవరైనా చెబితే కానీ ఈ ఇళ్ల మధ్యలో దారి ఉందని ఎవ్వరూ అనుకోరు. చూసారా, కొంచెం కొండపైకి ఎక్కగానే విజయవాడ సిటీ మొత్తం ఎంత అందంగా ఎలా కనిపిస్తుందో. అలా కొంచెం ముందుకు వెళితే మెట్ల మార్గంలో వినాయకస్వామి ఆలయం మనకు కనిపిస్తుంది. ఇదే ఆలయంలో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ 2 ఆలయాలు ఎంతో మహిమగలవి. ఇక్కడ ఆలయంలో ఉన్న వినాయక విగ్రహం చాలా పురాతనమైనది. కొండపైన అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల కోసం చదును చేస్తున్నప్పుడు అక్కడ భూమిలో స్వామివారి విగ్రహం దొరికిందట. అలా స్వయంభూగా వెలిసిన వినాయకుడిని తీసుకుని వచ్చి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించారట. ఇక్కడ స్వామివారికి మొక్కుకుంటే తలపెట్టిన పని ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందట. అలానే పక్కన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కూడా చాలా చరిత్రే ఉంది. పూర్వం రోజుల్లో ఈ ఆలయం పక్కనే ఒక పెద్ద పుట్ట ఉండేదట. ఆ పుట్టలో ఉండే నాగుపాము రోజు ఈ ఆలయం లోపలకు వచ్చి
వినాయకుడి విగ్రహానికి చుట్టుకుని ఉండేదట. ఒకరోజు అక్కడే ఉన్న పెద్దవారు ఎవరో ఇక్కడ పిల్లలు తిరుగుతున్నారు, ఆ పామును చంపయ్యొచ్చు కదా అని అన్నారట. ఆ మాటలు వినిపించుకున్న ఆ దైవసర్పం అప్పుడే ఆలయంలోకి వచ్చి వినాయకస్వామి విగ్రహం చుట్టూ 3 సార్లు వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేసి అక్కడే మరణించిందట. దాంతో అక్కడి స్థానికులు తప్పైపోయిందని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకుని ఆ పామును స్వామివారి ఆలయం పక్కనే ఖననం చేసి దానిపైనే వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సంతానం లేనివారికి సంతానం, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం దొరుకుతాయట. అలా ఈ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దయవల్ల పిల్లలు పుట్టినవారు చాలామంది ఉన్నారని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఇదిగో ఇదే ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద పుట్ట ఉండేది. ఈ మార్గం గుండానే ఆ దైవసర్పం రోజూ స్వామివారి ఆలయంలోకి వెళ్లేది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శివలింగం, నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళితే కొండపైకి వెళ్లడానికి ఒక ఆర్చ్ వస్తుంది. ఇక్కడి నుండి దనకొండ అమ్మవారి ప్రాంగణం మొదలవుతుంది. ఇక్కడి నుండి కొండపైకి వెళ్లడానికి 9 మలుపులుంటాయి. ప్రతి మలుపులోనూ ఒక అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించారు. ఈ 9 మలుపులు నవదుర్గల ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే 5వ మలుపు దగ్గర మనకొక పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపైన అమ్మవారి ప్రతిరూపం ఉంటుంది. ఈ బండను గొల్లబండ అని స్థానికులు పిలుస్తూ ఉంటారు. కింద నుండి ఎన్ని మెట్లు ఎక్కి వచ్చినా సరే ఈ గొల్లబండ దగ్గరకు వచ్చేసరికి విచిత్రంగా నొప్పులన్నీ పోయి చాలా రిలాక్స్గా అనిపిస్తుందట. ఈ బండరాయికి కొండపైన ఉన్న అమ్మవారి ఆలయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ గుడి స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. పూర్వం ఈ కొండ ఉన్న ప్రాంతమంతా కీకర దండకారణ్యంగా ఉండేది. ప్రతిరోజూ ఆ కొండపై నుండి డప్పుల చప్పుళ్ళు, గజ్జల శబ్దాలు వినిపిస్తుండటంతో ఆ చుట్టుప్రక్కల నివసించే ప్రజలు ఆ కొండపైన ఏదో శక్తి ఉందని అనుకుని ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లడానికి చాలా భయపడేవారు. ఇదిలా ఉండగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఈ కొండ వాలు ప్రాంతంలో మేపుకుంటూ ఉండేవాడు. అతడికి ప్రతిరోజూ కొండపై నుండి గజ్జల చప్పుళ్ళు, ఒక్కసారిగా ఏదో తెలియని దివ్య పరిమళం రావడం, అక్కడ ఎవరో ఒక పెద్దావిడ తిరుగుతున్నట్లుగా ఇలా వింత వింతగా అనిపించేది. దాంతో ఆ కొండపైన ఏదో దివ్యశక్తి ఉందని అనుకున్న ఆ గొర్రెల కాపరి ఎలాగైనా కొండపైకి వెళ్లి అక్కడ ఏముందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. కాని ధైర్యం చాలక వెనకడుగు వేస్తుండేవాడు. దీంతో ఒకసారి ఏదైతే అదయ్యిందిలే అనుకున్న అతడు ధైర్యాన్ని అంతటినీ కూడగట్టుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. అలా కొండపైకి కొంత దూరం నడిచి వెళ్ళాక అక్కడికి ఒక్కసారిగా ఎర్రచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ వచ్చి, నాయనా, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆవిడను చూసి అతడు మొదట కొంచెం భయపడినా ధైర్యమంతా కూడగట్టుకుని ఆవిడితో, అమ్మా, కొండపైన ఎవరో అమ్మవారు ఉన్నారని మా గూడెం వాళ్లు ఎప్పటినుండో చెబుతున్నారు. ఆ అమ్మవారిని ఒకసారి చూసి వద్దామని వెళుతున్నానని చెబుతాడు. దాంతో ఒక్కసారిగా చిరునవ్వు నవ్విన ఆ పెద్దావిడ, సరే నాయనా, మరి ఆ అమ్మవారు కనిపిస్తే నువ్వు ఏమడుగుతావు అని అంటుంది. అమ్మా, నేను చిన్నతనం నుండి ధనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. అక్కడ ఉన్న అమ్మవారు నాకు ధనమిస్తే ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని అంటాడు. దాంతో ఆ పెద్దావిడ అతడికి ఒక ధనం మూటను ఇస్తుంది. దీంతో ఆవిడే పైన ఉన్న అమ్మవారు అని గ్రహించిన ఆ గొర్రెల కాపరి ఎంతో సంతోషించి ఆమెకు నమస్కరించి పలు విధాలుగా స్తుతించి, అమ్మా, నేను వెళ్ళొస్తా అని చెబుతాడు. దాంతో అమ్మవారు, సరే వెళ్దువుగాని కాని అని చెప్పి అతడిని ఆపి, నేను నీకు 2 షరతులు విధిస్తున్నాను. నేనిక్కడ ఉన్నానని కాని, నీకు నేను ధనమిచ్చానని కాని ఎవ్వరికీ చెప్పకూడదు. అలానే క్రిందకు వెళ్లేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ నియమాల్లో నీవు ఏది తప్పినా సరే వెంటనే శిలైపోతావని చెబుతుంది. ఒక్కసారిగా చేతిలో కావలసినంత ధనం వచ్చేసరికి ఆ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైన ఆ గొర్రెల కాపరి ఆనందంతో తనను మైమరిచిపోయి అమ్మవారు చెప్పిన దానికి తల ఊపి కిందకు పరుగు పరుగున వెళుతూ ఉంటాడు. అలా ధనం మూటను పట్టుకుని కొండ దిగుతున్న అతడు పైనుండి 3 మలుపులు తిరగగానే ఒక్కసారిగా అక్కడ ఆగి, అసలు అమ్మవారు కనిపించి నాకు ధనమివ్వడమేంటి? అసలు ఇది నిజమా కలా అనుకుని అమ్మవారు చెప్పిన షరతులు విషయం మరిచిపోయి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. దాంతో అతడు అక్కడే శిలగా మారిపోతాడు. మరోవైపు కొండపైకి గొర్రెలను మేపడానికి వెళ్లిన తన భర్త పొద్దుపోయినా సరే ఇంకా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య అతడి కోసం ఎదురు చూసి చూసి సరే ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, పొద్దుటే వస్తాడులే అని అనుకుని నిద్రపోతుంది. ఆమెకు అతడు స్వప్నంలో కనిపించి జరిగిందంతా ఆమెకు వివరించి, నేను కొండపైన శిలగా మారిపోయాను, ఇంకా నేను రాలేను,
కాని అమ్మవారు కొండపైన గుహలో ఉన్నారు. మీరందరూ వెళ్ళి ఆమెను దర్శించుకోండి. ఆవిడే నేను కొండపైన ఉన్నాను అని మీతో చెప్పమంది అని చెబుతాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ఆమె కంగారుపడి ఈ విషయాన్ని ఆ గూడెం వాళ్ళందరికీ చెబుతుంది. దీంతో వారందరూ కలిసి కొండపైకి వెతకడానికి వెళుతుండగా కింద నుండి 5వ మలుపు వద్ద వాళ్లకు ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. కొండంతా ఒకలా ఉంటే ఈ రాయి మాత్రం వేరుగా ఉండటంతో కలలో చెప్పిన శిల ఇదేనని భావించిన గ్రామస్తులు అమ్మవారి కోసం కొండపైకి వెళతారు. అక్కడ వారికి ఒక గుహలో బండరాయి పైన మార్మికంగా అమ్మవారి రూపం కనిపిస్తుంది. అలా స్వయంభూగా వెలిసిన అమ్మవారిని ఆ గూడెంవారు అంతా కొలవడం మొదలుపెడతారు. ఆ గొర్రెల కాపరికి అమ్మవారు ధనాన్ని ఇచ్చింది కాబట్టి ఈ కొండకు ధనకొండ అనే పేరు వచ్చింది. అమ్మవారి ఆలయం చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇక్కడి నుండి మరో 3 మలుపులు తిరిగితే అమ్మవారి ఆలయం వస్తుంది. ముందుగా ఇక్కడ వెలిసిన ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ముందుకు వెళితే మనకు కొండవాలులో సువిశాల ప్రాంగణంలో అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి గుహాలయానికి ఇరువైపులా 2 అమ్మవారి మూర్తులు కొలువుదీరి ఉంటాయి. గుహాలయంలో బండరాయి పైన అమ్మవారి రూపం వృత్తాకారం మధ్యలో కన్నులాంటి ఒక ఆకారంలో ఉంటుంది. ఈ వృత్తాకారాన్నే కొందరు శ్రీచక్రమని అంటారు. ఆ వృత్తం క్రింద నేను మొదట ఇక్కడే పాదం మోపాను అని చెప్పడానికి గుర్తుగా 2 పాదముద్రలు కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారి మహిమలు అనన్య సామాన్యం. ఆర్తితో అమ్మవారిని ఎలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరుకున్నా సరే వెంటనే అనుగ్రహిస్తుంది. ఎంతోమంది పిల్లలు లేనివారు, పెళ్లికానివారు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి అమ్మవారి అనుగ్రహంతో వారి కోరికలు తీరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 7:30 పంచామృతాలతో అభిషేకం చేస్తారు. నిత్యం చాలామంది భక్తులు ఈ అభిషేకంలో పాల్గొంటారు. అభిషేకం చేయించుకోవాలి అనుకునేవారు ఉదయం 7 గంటలలోపు ఇక్కడకు చేరుకోవాలి. అభిషేకం చేయించుకోవాలనుకునే భక్తులు మీ కూడా అభిషేక ద్రవ్యాలను తీసుకెళ్లాలి. అభిషేకానికి టికెట్ అలాంటివి ఏమీ ఉండవు. కొండపైన ఫ్రెష్ అవడానికి రూములు లాంటివి ఏమీ ఉండవు. ట్రైన్లో వస్తే రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయి రావడం మంచిది. అమ్మవారిని దర్శించుకున్నాక బయటకు రాగానే పైకి కొన్ని మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళితే అక్కడ మరొక గుహాలయం మనకు కనిపిస్తుంది. ఆ గుహలో ధ్యానముద్రలో ఉన్న శివుని ఆకారం కనిపిస్తుంది. ఆ రూపం చాలా మార్మికంగా ఉంటుంది. భక్తులు ఈ ఆలయంలోకి వెళ్లి స్వయంగా పూజ చేసుకోవచ్చు. చూశారా, ఇక్కడి నుండి విజయవాడ సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇప్పుడిప్పుడే ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది. స్థానికులే ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మరలా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఓపెన్ చేస్తారు. అమ్మవారు రాత్రిపూట ఈ కొండపైన సంచరిస్తారని చెబుతారు. అందుకే రాత్రి సమయంలో ఈ కొండపైకి ఎవ్వరూ వెళ్లరు. ఇప్పుడు ఈ ఆలయం గురించి భక్తుల మాటల్లో విందాం. అమ్మవారు ఫస్ట్ కాలు పెట్టారు. ఇక్కడ మొదటి పాదం ఇక్కడ మోపారు. అప్పుడు జనాలు వచ్చినప్పుడు దసరాకి ఆ టైంలో నీళ్లు లేవని కనకదుర్గమ్మ అమ్మవారు కృష్ణానదికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక అతను ధనం గొర్రెలు కాసుకునే అతను పైకి వెళ్ళాడు. పైకి వెళ్తే అమ్మవారు సడన్ గా వచ్చి ఏం కావాలి నాయన అని ఒక పెద్ద అమ్మవారిలాగా బొట్టు, పెద్ద బొట్టు, గాజులు, కుంకుమ, పెద్ద బొట్టు పెట్టుకొని వస్తే కనపడ్డారు. ఆలాపనలాగా కనపడితే ఏం కావాలి నాయన అంటే నాకు కొద్దిగా ధనం కావాలమ్మా ఈ జీవితానికంటే 2 మూటలు ఇచ్చారు. సరిగ్గా ఇక్కడ 2వ మలుపు తిరిగే దగ్గర వెనక్కి తిరిగి చూశాడు. చూడొద్దయా వెళ్ళిపోమన్నారు అమ్మవారు. వెళ్ళిపోమంటే చూశారు. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు శిలైపోయాడు. ఇక్కడ శిలైపోయినాక స్వప్నంలో వాళ్ళ పూర్వీకులకి కనపడి అమ్మ నేను ఇక్కడ శిలైపోయాను, అమ్మవారిని దర్శించుకోండి అని ఆయన చూసించాడు. దసరా ఒక్కరోజే ఇదివరకు దీపం పెట్టేవాళ్ళు కొండ మీద. ఇప్పుడు దారి శుభ్రంగా చేశారు. శుభ్రంగా చేస్తే అది కొండ ఎక్కేటప్పుడు కూడా మనకి కొద్దిగా ఏటవాలుగా కొద్దిగా మలుపుల దగ్గర కొద్దిగా ఉపన సమానంగా అమ్మవారిని చూసినాక మొత్తం కాళ్ళ నొప్పులు అవి కూడా పోతాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. రాత్రిపూట గజ్జల చప్పుడు అమ్మవారికి వినపడతా ఉంటుంది. 8 దాటినాక కొండ మీదకి ఎవరు ఉండరు. ఇక్కడికి వస్తే అంత మంచిగా జరుగుతుందండి. కానీ ఇక్కడ అడుగు పెడితే మంచిగా జరుగుతుందండి. బాగా నమ్మకం. అసలు అమ్మవారు ఇక్కడే ఉన్నారు.
ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీ లేక ఇంకా అక్కడ ప్రతిష్ఠిత చేశారు అన్నమాట. దేవస్థానం ఏంటంటే మన విజయవాడలోనే రెండో స్థానంలో ఉందండి. మొదటి స్థానం మన వంటాన అయితే, రెండో స్థానం ఈ మన మొగలరాజపురం వచ్చిందండి. దనకొండపై వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అండి. అలాగే బాలభాస్కర్ నగర్లో వెలిసిన దేవస్థానం. అలాగే పక్కమ్మట సంతాన సుబ్రహ్మణ్య స్వామి. ఈ సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే మాకు స్వయంగా అక్కడ వినాయకుడి చుట్టూ నాగేంద్ర స్వామి తిరుగుతూ ప్రత్యక్షంగా మామూలు రోజు డైలీ తిరిగిదండి. తిరుగుతుంటే ఒక మనిషి ఏంటంటే దాన్ని పిల్ల జల్లా తిరుగుతారు, కోటేంటి అని నోట్లోంచి ఆ మాట వచ్చేలోపు ఏంటంటే వినాయకుడి చుట్టూ పల్టీ ఏంటంటే 3 సార్లు రివర్స్ గా తిరిగి అక్కడే మామూలుగా అక్కడ నేలకి ఇది చేసుకుంటూ మరణించడం జరిగింది. మామూలుగా తీసుకెళ్లి మేము అక్కడ పాన్పూజ చేయడం జరిగింది. అక్కడ అందుకనే ఆ గుడిని సంతాన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి దేవస్థానంగా మేము చేసాం. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం జరుగుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు కానీ మామూలుగా ఏదనుకుంటే అది జరుగుతుందని వాళ్ళే మాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తున్నారండి. చాలా మంది జాబుల విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఏదైనా సరే అక్కడ 2 దేవస్థానాల్లో ఈ రోజు వరకు మేము మాకు ఆయురారోగ్యాలతో ఇదిగా ఉన్నామంటే దనకొండపై వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు మాకు దర్శనం చేసుకుంటే మాకు ఇలా జరుగుతుందండి అని చెప్పి మా దేవస్థానం తరఫున అందరూ వచ్చి చెప్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.